నల్సార్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం వాళ్ళు వాళ్ళ వైస్ ఛాన్సలర్కి ఒక లెటర్ రాశారు. మామూలుగా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ని పిలవడం ఆనవాయితీ కాబట్టి, అయితే జస్టిస్ సూర్యకాంత్ను పిలవద్దన్నారు. అసలు ఏమి రెచ్చిపోతున్నారబ్బా సోషల్ మీడియాలో. చీఫ్ జస్టిస్కి సరైన బుద్ధి చెప్పారు, మీరు నిజమైన వీరులు, నిజమైన బుద్ధింకులు. ఈ కామెంట్లు పెట్టేవాడిని ఎవరినన్నా చూస్తే వాడు ప్రతి ఒక్కడు దేశాన్ని దూషించేవాడే, దేశాన్ని వ్యతిరేకించేవాడే. ఈ దరిద్రులందరూ ఇంతకు ముందు నరేంద్ర మోడీ గాని, భారతీయ జనతా పార్టీ గాని ఈ దేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థకి జవాబుదారీతనం కావాలయ్యా. ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేద్దాం, జడ్జిలకి పరీక్షలు పెడదాం, దాని నియామకానికి సంబంధించి ఒక సిస్టమ్ పెడదామంటే అబ్బెబ్బెబ్బెబ్బే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల్ని నియమించే దాంట్లో మోడీ జోక్యం అంటూ దానికి వ్యతిరేకంగా మాట్లాడినోడే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఓడా, కమ్యూనిస్టోడా, లేకపోతే సమాజ్వాదీ కూడా, వీళ్ళందరూ ఇప్పుడు జ్యుడిషియరీ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏంది? వీళ్లే కదా ఇదివరకు జ్యుడిషియరీని నెత్తిన పెట్టుకుని జ్యుడిషియరీ పెత్తనం చేయాలి, రాజకీయాల మీద పెత్తనం చేయాలి, మోడీ మీద పెత్తనం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద పెత్తనం చేయాలి, అట్టెందుకు చేయట్లేదని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళే కదా వీళ్ళు. అలా చెయ్యడానికి అధికారాలు ఇవ్వాలని కోరుకున్న వాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళని వచ్చి బొద్దింక అనగానే వచ్చేసి వీళ్ళని అందేవారిని నిజమైన బొద్దింకలని అన్నాడు ఆయన. చీఫ్ జస్టిస్ అన్నదేవరిని బొద్దింకలని. ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లతో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నోళ్ళని, అంటే నిజ జీవితంలో కూడా వీళ్ళు అదే కదా, మేధావులుగా, మేధావిత్వం లేని మేధావులు, తెలివి తక్కువ దద్దమ్మలైన తెలివైన వాళ్ళు, అలాగే చదువు సంధ్య రాకుండా ప్రొఫెసర్లు అయ్యి తమ కులాల ప్రకారంగాను, మతాల ప్రకారంగాను, వర్గాల ప్రకారంగాను, పార్టీల ప్రకారంగాను అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు పోచుకోలు ఉపన్యాసాలు ఇస్తున్నారనమాట. శభాష్. ఓవరాల్గా న్యాయ వ్యవస్థ లోపాల గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు, న్యాయ వ్యవస్థ నియామకాల గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? జడ్జిలు భయపడిపోవాలి. జడ్జిలు భయపడిపోయి వీళ్ళు ఉద్యమాలు చేస్తే తీర్పులు ఇచ్చేయాలి. అట్లాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన తీర్పుకి 100 సంవత్సరాలు చేశారు. అట్లా చెయ్యాలి. ఇప్పుడు రేపు పొద్దున కేంద్రం ఏం చేస్తే అది ఎదురు తిరగాలి, ప్రభుత్వాన్ని తిట్టాలి. ఇది వీళ్ళు కోరుకునేది. జ్యుడిషియరీని బెదిరించాలని చూస్తున్నారు. బెదురుతుందా మన జ్యుడిషియరీ? పెద్ద పెద్ద నాయకులకే బెదరలేదు, ఇందిరాగాంధీ లాంటి దానికే బెదరలేదు. వీళ్ళకేం బెదురుతారు వాళ్ళు?